వేణుని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఓ మై ఫ్రెండ్ ఒక జెన్యున్ కథ అటెంప్ట్ చేశాడు ఓ మై ఫ్రెండ్. ఓ మై ఫ్రెండ్లో అదే నాకు అంటే కథగా ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ రూమ్లో చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి ఏదో అనుకున్నాం, ఏదో మ్యాజిక్ లేదు సినిమాలో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. వేణు కేరళలో షూటింగ్లో ఉన్నాడు. వేణుకి ఫోన్ చేశాను, వేణు నాకు ఫీలింగ్ ఇది ఏంటి సరే కేరళకు వస్తున్నా అక్కడ మాట్లాడదామని. నేను అటు కేరళకి వెళ్ళిపోయి ఇక్కడ శిరీష్ గారిని లక్ష్మణ్ గారిని సినిమా చూడమని. వాళ్ళకి నచ్చింది. అదేంటి వీళ్ళేమో బాగుందని చెప్తున్నారు, నాకేమో టోటల్ డిస్కనెక్ట్. అంటే రెండు సపరేట్గా అయిపోయాం. సో సెకండ్ హాఫ్ మళ్ళీ ఆలిని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి ఏదో వర్కౌట్ చేసి ప్రాపర్గా చేశాం. బట్ ఎక్కడో నాకు సిక్స్త్ సెన్స్ కొడుతుంది సినిమా మీద. ఏదో మిస్సింగ్. ఏంటి మరి నేను తప్ప వాళ్ళు రైటా? సంధ్య 35లో సినిమా రిలీజ్ అవుతే రెస్పాన్స్ విపరీతంగా ఉంది. సంధ్య మార్నింగ్ షో అయిపోయిన తర్వాత సంధ్య 35 పాజిటివ్ వచ్చింది. తర్వాత అందరికీ నచ్చట్లేదు సినిమా. ఫస్ట్ డే సెకండ్ డేకు రియలైజేషన్ వచ్చేసాం, అందరికీ సినిమా నచ్చట్లేదు, రెవెన్యూ పడిపోతుంది. ఫ్రైడే రోజు ఉన్న రెవెన్యూ సాటర్డే పడిపోయిందంటే మా లెక్కన డ్రాప్ అవుతుంది సినిమా.